Hello everyone, welcome to Classmate Academy. We were discussing some important models in algebra. Let us start with today's part. First question is, if a equal to 11 and b equal to 9, then the value of a square plus b square plus ab by a cube minus b cube is. Okay. ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే a cube minus b cube ఫార్ములా తెలియాలి ఫస్ట్. a cube minus b cube ఫార్ములా ఏంటి? a minus ఇదేంటంటే ఏం లేదు, a cube a minus b whole cube ఫార్ములా తెలియాలి ఫస్ట్. a minus b whole cube ఫార్ములా తెలుసు కదా, a cube minus b cube minus 3ab into a minus b. దీని నుంచే a cube minus b cube ఫార్ములా డెరైవ్ చేస్తాం. దట్ ఈస్ a cube minus b cube ఈక్వల్ టు a minus b whole cube plus 3ab into a minus b. a minus b కామన్ తీయండి, దట్ ఈస్ a minus b into a minus b whole square plus 3ab వస్తుంది. a minus b whole square అంటే a square plus b square minus 2ab plus 3ab అంటే plus ab అవుతుంది. దిస్ ఈజ్ a cube minus b cube ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా తెలియాలి. అలానే a cube plus b cube ఫార్ములా ఏంటి? సేమ్ a plus b వస్తుంది, ఇక్కడ a plus b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇక్కడ మైనస్ ab వస్తుంది. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. a క్యూబ్ మైనస్ b క్యూబ్ అయితే a మైనస్ b అండ్ ఇక్కడ ప్లస్ ab వస్తుంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే ఇక్కడ a ప్లస్ b ఇక్కడ మైనస్ ab వస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, డైరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab ఇచ్చారు, ఈ టర్మ్ ఇచ్చారు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab ఈ టర్మ్ ఇచ్చారు. దీనిపై a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఇచ్చారంటే దిస్ విల్ బి, దీనికి ఏమవుతుంది, దిస్ విల్ బి 1 బై a మైనస్ b. ఇక్కడ ఓకే, ఏ వాల్యూ ఇచ్చారు 11 అండ్ b వాల్యూ ఇస్ 9. 1 బై 11 మైనస్ 9 అంటే 1 బై 2 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్గా మనకు ఫార్ములా తెలిస్తే వీ కెన్ డూ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8 ఇంటూ 3.75 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5 ఈస్. ఓకే, దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయలేం. 3.75 హోల్ క్యూబ్ చేయటం, 7.5 హోల్ స్క్వేర్ చేసి దాంట్లో 6.5 తీసేయడం అనేది జనరల్గా పాసిబుల్ కాదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, సి ఇది కూడా a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్మే, అంటే 1ని 1 క్యూబ్ అని రాసుకోవచ్చు. సి 2 ఇంటూ 3.75 హోల్ క్యూబ్, 8 ఇంటూ 3.75 హోల్ క్యూబ్ని ఇలా రాసాను. 8 అంటే 2 క్యూబ్ కదా, 2 లోపల రాసాం. ఓకే, ప్లస్ 1ని 1 క్యూబ్ అని రాస్తాను బై 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5 ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి a క్యూబ్ ఇదే అనుకుందాం. 2 ఇంటూ 3.75 ఈ 7.5, దీన్ని 7.5గా మార్చుకోవచ్చు. 7.5 a క్యూబ్ ఉంది ప్లస్ b క్యూబ్ ఉంది. మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫామ్ ఏంటి? a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab. ఓకే, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఉంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఇక్కడ a స్క్వేర్ ఉంది మైనస్ సంథింగ్ ఉంది, a స్క్వేర్ ఉంది, b స్క్వేర్ మైనస్ ab రావాలి మనకి. ఇక్కడ b స్క్వేర్ మైనస్ ab వచ్చేటట్టు రాసుకోవాలి. ఇక్కడ b వాల్యూ ఎంత 1, a వాల్యూ 7, 7.5 సారీ a వాల్యూ 7.5, 7.5 హోల్ స్క్వేర్ ఉంది, ప్లస్ 1 రావాలి ఇక్కడ. అంటే దీన్ని మైనస్ 6.5ని ప్లస్ 1 మైనస్ 7.5 అని రాసుకుంటాను, బికాస్ 1 మైనస్ 7.5 ఈజ్ మైనస్ 6.5. ఓకే, ఇప్పుడు 1 and 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab, a ఈజ్ 7.5, b ఈజ్ 1. ఓకే, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఈ ఫామ్లోకి వచ్చేసింది ఇప్పుడు. అంటే దీని వాల్యూ ఎంత అయి ఉంటుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఈజ్ a ప్లస్ b. a ప్లస్ b కావాలి. ఇక్కడ a వాల్యూ ఏమనుకున్నాం 7.5 అనుకుందాం, b వాల్యూ ఈజ్ 1, దట్ ఈస్ 8.5 విల్ బి ద ఆన్సర్. ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు, ఈ ఫార్ములాలోకి మార్చుకోవాలి మనం. లేదంటే 3.75 హోల్ క్యూబ్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, x ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ ఇది కూడా సేమ్ ఫార్ములా అండి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ మనకి a ప్లస్ b ఇంటూ సంథింగ్ వస్తుంది, a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఫార్ములా వస్తుంది. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ దిస్ ఈజ్ a, దిస్ ఈజ్ b, a స్క్వేర్ వచ్చింది ప్లస్ b స్క్వేర్ వచ్చింది, మైనస్ ab కావాలి. మైనస్ ab అంటే x ఇంటూ 1 బై ఎక్స్ ఈజ్ 1, ఇది వచ్చింది కదా. a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఫార్మ్ వచ్చింది. అంటే ఇఫ్ యూ మల్టిప్లై దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్ అనుకుందాం,
ఇది ఫస్ట్ టర్మ్ అనుకుందాం, ఇది థర్డ్ టర్మ్ అనుకుందాం. ఇఫ్ యూ మల్టిప్లై 1 and 3 we will get x cube plus 1 by x cube. ఓకే, సెకండ్ టర్మ్ చూడండి, దిస్ ఈజ్ సెకండ్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ టర్మ్. ఇఫ్ యూ మల్టిప్లై సెకండ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్, దిస్ ఈజ్ a minus b into a square plus b square plus ab ఫార్మ్. అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా వస్తుంది, అంటే x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ ఫార్మ్. ఓకే, ఈ రెండు చూడండి, a plus b into a minus b ఫార్మ్, దట్ ఈస్ a square minus b square, అంటే x క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ 1 by x క్యూబ్ హోల్ స్క్వేర్, అంటే x power 6 minus 1 by x power 6 will be the answer. That's it. x power 6 minus 1 by x power 6, that is option D. ఓకేనా, అర్థమైందా? ఇది a plus b అనుకుందాం, a value is x, b value is 1 by x, a plus b into a square plus b square minus ab, a cube plus b cube, a minus b into a square plus b square plus ab, a cube minus b cube. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే we will get this. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If x equal to cube root of a plus under root a square plus b cube plus cube root of a minus under root a square plus b cube, then the value of x square plus 3bx is. ఓకే, కొద్దిగా పెద్ద ప్రాబ్లమే, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఎలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా? లెట్ us assume this as p, ఇది p అనుకుందాం, ఇది q అనుకుందాం. ఓకే, ఏమి ఇచ్చారు? x ఈక్వల్ టు p ప్లస్ q అని ఇచ్చారు. ఇప్పుడు మనకి x క్యూబ్ ప్లస్ సంథింగ్ కావాలి, x క్యూబ్ అనుకుందాం ఫస్ట్. x క్యూబ్ ఏమవుతుంది? x క్యూబ్ ఈక్వల్ టు p ప్లస్ q హోల్ క్యూబ్, అంటే p క్యూబ్ ప్లస్ q క్యూబ్ ప్లస్ 3pq ఇంటూ p ప్లస్ q అవుతుంది. ఓకే, ఇలా వస్తుంది. p క్యూబ్ అంటే ఇక్కడ ఇది p కదా, క్యూబ్ రూట్ ఆఫ్ సంథింగ్, దీన్ని క్యూబ్ చేసినప్పుడు ఈ క్యూబ్ రూట్ పోతుంది. సో వాట్ వీ విల్ గెట్? a ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అనేది p క్యూబ్. q క్యూబ్ ఏమవుతుంది? ఇక్కడ క్యూబ్ రూట్ పోతుంది, a మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అనేది q క్యూబ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే దిస్ టర్మ్ విల్ బి ఎలిమినేటెడ్. ఈ టర్మ్ ఎలిమినేట్ అవుతుంది రెండిట్లో, ఎందుకంటే ఈ క్యూబ్ రూట్ పోతుంది కదా రెండింటికి. a ప్లస్ సంథింగ్ ప్లస్ a మైనస్ సంథింగ్, ఈ సంథింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ a విల్ బి ద 2a, ఇక్కడ వరకు 2a, ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు 2a ప్లస్ 3pq అంటే 3 టైమ్స్ ఆఫ్ pq అంటే క్యూబ్ రూట్ ఆఫ్ సంథింగ్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ సంథింగ్. ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్, ఇది ఎలా ఉంది? a ప్లస్ సంథింగ్ ఇంటూ ఏ మైనస్ సంథింగ్, అంటే మల్టిప్లై చేసాం కదా, ఏ ప్లస్ సంథింగ్ ఇంటూ ఏ మైనస్ సంథింగ్ అంటే ఏ స్క్వేర్ మైనస్ దట్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ దీన్ని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ రూట్ ఉంది, హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది. సో ఇట్ విల్ బి ఏ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ అవుతుంది. అర్థమైందా? 3 టైమ్స్ ఆఫ్ పీ క్యూ వాల్యూ ఇది ఇంటూ పీ ప్లస్ క్యూ. పీ ప్లస్ క్యూ ప్లస్లో మనం ఎక్స్ రాయొచ్చు. లెట్ us టేక్ దిస్ యాజ్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ 2a ప్లస్ 3 టైమ్స్ ఆఫ్, ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ అవుతుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ బీ క్యూబ్ ఉంటుంది, క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ క్యూబ్ రూట్, క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతే మైనస్ 3b వస్తుంది ఇంటూ ఎక్స్. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు మనకేం కావాలి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3bx కావాలి, 3bx కావాలి, దట్ ఈస్ 2a. ఓకే, దట్ విల్ బీ ద ఆన్సర్. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3bx కావాలి, దట్ ఈస్ 2a. ఆర్ ఆప్షన్ ఈజ్ సి. ఓకే, కొద్దిగా క్యాలిక్యులేషన్ పెద్దగానే వస్తుంది, వీ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ and z square equal to x plus y, then the value of 1 by x plus 1 plus 1 by y plus 1 plus 1 by z plus 1 is. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అని ఇచ్చారు, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ అని ఇచ్చారు, జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే ఒక సైడ్ ఎక్స్ స్క్వేర్, మిగతా 2 టర్మ్స్ ఇంకో సైడ్, వై స్క్వేర్ మిగతా 2 టర్మ్స్ ఇంకో సైడ్, జెడ్ స్క్వేర్ మిగతా 2 టర్మ్స్ ఇంకో సైడ్ ఇచ్చారు. వీ వాంట్ ఎక్స్ ప్లస్ 1 వై ప్లస్ 1 అలాంటి టర్మ్స్ కావాలి, ఎక్స్ ప్లస్ 1 అనే ఫామ్ కావాలి. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఫామ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్. మనకి ఎక్స్ ప్లస్ 1 ఫామ్ కావాలి, అంటే దీనికి ప్లస్ ఎక్స్ చేసామనుకోండి, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 వస్తుంది కదా, ఇటు సైడ్ కూడా ప్లస్ ఎక్స్ చేయాలి. ఓకే, ప్లస్ ఎక్స్. అలానే వై స్క్వేర్ ప్లస్ వై చేస్తే ఇటు సైడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఉంది, ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ వై అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అవుతాయి చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్.
ఇటు సైడ్ x² + x y² + y అలా వస్తుంది. అంటే ఓకే ఇక్కడ రాస్తాను. ఫ్రమ్ దిస్ టేక్ x కామన్, x × x + 1 = x + y + z వస్తుంది. ఓకే, వీ వాంట్ 1/x + 1. 1/x + 1 ఏమవుతుంది? 1/x + 1 అంటే x/x + y + z. ఓకే, అర్థమవుతుందా? 1/x + 1 అంటే x/ ఇది. ఓకే, ఇక్కడ ఇంకోటి 1/y + 1 అంటే y/x + y + z వస్తుంది. 1/z + 1 అంటే z/x + y + z వస్తుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే x/x + y + z ప్లస్ y/x + y + z ప్లస్ z/x + y + z వస్తుంది. ఓకే, న్యూమరేటర్ విల్ బి x + y + z by x + y + z, that is 1. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అవుతాయి. సో దట్ విల్ బి 1, దట్ ఈస్ b. ఓకే, ఈజీ ప్రాబ్లమే. జస్ట్ మనకి ఇక్కడ x యాడ్ చేసుకోవాలి, ఇక్కడ y యాడ్ చేసుకోవాలి, ఇక్కడ z యాడ్ చేసుకోవాలనేది తెలియాలి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.